ఫోకస్ లోకి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరిని వదిలేది లేదంటున్న కూటమి సర్కార్. ఆ ఇద్దరు మిత్రుల అరెస్ట్ తప్పదా? వరుస కేసులతో తలనొప్పులు తప్పవా? తెలుగుదేశం పార్టీ క్యాడర్ను గత 5 ఏళ్లుగా టార్గెట్ చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు వరుసగా టార్గెట్ అవుతున్నారు. ఇష్టానుసారంగా అధికారం అండతో పేట్రేగిపోయిన వైసీపీ నాయకులకు ఇప్పుడు చుక్కలు కనబడుతున్నాయి. అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరిని ఒక్కో పద్ధతిలో టార్గెట్ చేస్తోంది టీడీపీ ప్రభుత్వం. ఎవ్వరి పరిస్థితి ఎలా ఉన్నా కొడాలి నాని, వల్లభనేని వంశీ విషయంలో మాత్రం పక్కా ప్లాన్తో ముందుకు వెళుతుంది. ఈ కేసు కాకపోతే మరో కేసు, అది కాకపోతే ఇంకొక ఉచ్చు. కానీ ఆ ఇద్దరు మిత్రులను మాత్రం వదిలేదే లేదు అంటుంది కూటమి సర్కార్. అప్పటి నోటి దూలకి ఇప్పుడు తప్పదు మూల్యం అంటూ నలుదిక్కులా ఇరికించే ప్రయత్నం చేస్తుంది. ఆ ఇద్దరి మీద గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. బూతులు తిట్టారంటూ ఓవైపు కేసులు, జగనన్న కాలనీలో స్కాములు, ఇంకోవైపు గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్. ఇలా ఒకటి కాకపోతే మరొకటి అన్నట్టుగా ఇంటర్నల్ విచారణలతో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ నెలకొంది. మరి వరుస కేసులతో కొడాలి నాని, వల్లభనేని వంశీలకు తలనొప్పులు తప్పవా? లోకేష్ చెబుతున్నట్లు రెడ్ బుక్ చాప్టర్ 3లో వారు టార్గెట్ కాబోతున్నారా? కేసినో, భూ అక్రమాలు ఇలాంటి కేసుల్లో అతి త్వరలోనే వీరిద్దరికి చుక్కలు తప్పవా? వాచ్ ది స్టోరీ. కొడాలి నాని, వల్లభనేని వంశీ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ఈ నేతలు కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్లు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ ఇద్దరికి ఎదురుపడ్డ నాయకుడే లేడు, ఎదిరించేవాడు అస్సలే లేడు. తాము అనుకున్నది చేశారు, నోటికొచ్చింది మాట్లాడారు, మొత్తానికి జగన్ మెప్పు పొందారు. నాని అయితే ఏకంగా మంత్రిగా ప్రమోషన్ కూడా సాధించాడు. ఆ ఇద్దరు స్నేహితులు టీడీపీ నాయకులను ఏ విధంగా టార్గెట్ చేశారో, వాళ్ళని ఎన్నేసి అనరాని మాటలు అన్నారో అందరికీ తెలుసు. చంద్రబాబు వ్యక్తిత్వం పైన కామెంట్స్ చేయటం, నారా లోకేష్ని పప్పు నాయుడు అని సంబోధించటం, ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా కుటుంబ పరంగా దూషించడం దగ్గర నుండి వీరిద్దరి మాటల దురుసుకి ఒక కొలమానం అంటూ లేకుండా రెచ్చిపోయారు. ఆనాడు వారిద్దరు చేసిన పనికి ఈనాడు వారి మీద టీడీపీ క్యాడర్ ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే వారిపైన వరుస కంప్లైంట్లు వస్తున్నాయి. అదే ఊపులో కొడాలి నానిని, తన స్నేహితుడు వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఆ ఇద్దరిని పర్మనెంట్ గా బుక్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వారి అక్రమ వ్యవహారాలపై పక్కాగా ఆరా తీసి పకడ్బందీ సాక్ష్యాలతో చర్యలు చేపట్టడానికి కసరత్తు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. వంశీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరిగినట్లు విజిలెన్స్ గుర్తించింది. అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరులపై కూడా విజిలెన్స్ కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరులపై కూడా విజిలెన్స్ కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ కోసం తన వద్ద పనిచేసే డ్రైవర్లతో పాటు కూలీల పేరుతో తవ్వకాలకు దరఖాస్తులు పెట్టి ఇష్టానుసారంగా 5 ఏళ్ల పాటు తవ్వకాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. కొండలు, గుట్టలు, బంజరు భూములు, పోలవరం కట్టలను సైతం తవ్వినట్లు విమర్శలు ఉన్నాయి. వల్లభనేని వంశీపై ఆరోపణలను ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సైతం ప్రస్తావించారు. దాంతో అక్రమ మైనింగ్ పై విజిలెన్స్ అధికారులు దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రైతులు, దినసరి కూలీలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వంశీని ప్రధాన సూత్రధారుడిగా గుర్తించినట్లు తెలుస్తోంది. సినరేజీ చెల్లించకుండా తవ్విన మట్టి విలువ సుమారు 100 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరులపై కూడా విజిలెన్స్ కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో వంశీని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు అక్కడి ప్రజలు. ఇక వంశీ పరిస్థితి అలా ఉంటే, వంశీ ఏకంగా 100 కోట్లు మోసం చేస్తే, ఇక ఆయన స్నేహితుడు గుడివాడ మాజీ ఎమ్మెల్యే నాని మాత్రం 40 కోట్లు ముంచేశారట. జగనన్న కాలనీల కోసం గుడివాడలో సేకరించిన భూముల విషయంలో నానిపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు 173 ఎకరాలు సేకరించి మెరక పేరుతో అనుచరులకి వర్క్ ఆర్డర్స్ ఇచ్చారని నాని మీద ఆరోపణలున్నాయి. అలా తనకు కావలసిన
వాళ్లకు పనులు అప్పగించి 8 కోట్ల రూపాయలతో పనులు చేపట్టి 40 కోట్ల దాకా స్వాహా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. త్వరలోనే విజిలెన్స్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నాని మీద తప్పనిసరిగా యాక్షన్ ఉంటుందని అంటున్నారు టీడీపీ నేతలు. డిసెంబర్ 25, 2022న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న రావి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నేతలపైన వైసీపీ పార్టీ నేతలు దాడులు చేశారు. కొడాలి నానినే గుడివాడలో ఉండి కథంతా నడిపించారు అన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఆ సమయంలో కొడాలి నాని అనుచరులు తెలుగుదేశం వర్గీయులపై విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయటంతో ఫర్నిచర్ని కూడా ధ్వంసం చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దాడి చేసిన వైసీపీ వాళ్ళను వదిలేసి రివర్స్లో టీడీపీ వాళ్లపైనే కేసులు పెట్టారు. మరోవైపు గతంలో కే కన్వెన్షన్లో క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ కూడా వేసింది. అప్పట్లో గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ పైన వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటనల్లో అప్పటి పోలీసులు చర్యలు తీసుకోలేదు. అప్పటి కేసుల్ని వెలికి తీసి ఇందులో నానిని అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరటంతో అప్పుడు వారికి కొమ్ము కాసిన పోలీసులే ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో టీడీపీ పైన ఆ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, ఆయన కుటుంబ సభ్యులపైన పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీలకు ఉచ్చు బిగిస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు కుటుంబంపై వ్యాఖ్యల అంశాన్ని ఫోకస్ చేయకుండా నాని, వంశీ పాల్పడిన ఇతర కార్యక్రమాలపై నమోదైన కేసుల్లో వారిని జైలుకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. సో రేపో ఎల్లుండో లేదంటే మరికొద్ది రోజుల్లోనే ఆ ఇద్దరు ఊచలు లెక్కబెట్టడం ఖాయంగా చెబుతున్నారు టీడీపీ శ్రేణులు. అందుకే అటు వల్లభనేని వంశీ కానీ ఇటు కొడాలి నాని కానీ వారి నియోజకవర్గాలకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? ముందు ఎవరు అరెస్ట్ అవుతారు? వల్లభనేని వంశీనా, కొడాలి నానినా, లేదంటే ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులే, అరెస్ట్ దాకా వెళ్లరు అంటారా? నారా లోకేష్ రెడ్ బుక్ 3.0 చెబుతుందేంటి? మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.